2 లక్షలు రుణమాఫీ అవుతున్నాయి. ఉన్నా. మన రైతు భరోసా 7,000 ఇచ్చేది 15,000 ఇస్తుండుగా సంవత్సరానికి. ఇవి కొంత కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మళ్ళా పోతే స్కూటీలు 2,500 లేడీస్ కు స్కూటీలు ఇస్తామని చెప్పి సరే ఒకసారి చూద్దామని మార్పింది, మోసం అయింది ఈ మాట. జనము ఇప్పుడు 3-4 సారి గెలిచిండు కదా, సార్ కూడా గెలిచిండు ఇక్కడ అంతట్లా. కాబట్టి ఇవి అన్ని వస్తాయేమో, 2 లక్షలు రుణమాఫీ అవుతుందేమో, 4 లక్షలు 4,000 పింఛని నెలకు ఇస్తాడేమో అని చెప్పి మొగ్గిర్రు జనం. మొగ్గు తగ్గి మోసం వచ్చింది. ఇటువంటి పరిస్థితులు అవుతాయండి జనానికి, మన రైతులకు. సరే పరిస్థితులు ఉన్నా కూడా నేనే గెలుస్తా అని చెప్తాను. గెలుస్తా అని అంటాడు ఆయన. మరి నేను గెలవని అంటాడా? గెలుస్తా అని అంటాడు. మరి గెలవని అని అంటే వాడు ఈ మాట మాట్లాడాడు కదా. ఇప్పుడు తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండే అన్న? తెలంగాణ రాక పరిస్థితి ఇప్పుడు వచ్చింది అయ్యా. తెలంగాణ రాకముందు పరిస్థితిలో ఇప్పుడు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ మొత్తం గిరే వచ్చింది. అప్పుడు చంద్రబాబు మొత్తం నీళ్ళు తాగకుండా దొరకకపోయేది. ఆ పరిస్థితులకు ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జనానికి మన రైతులకు మోసం మొత్తం అగ్గి నిప్పు పెట్టినట్టు పెట్టింది. అటువంటిది అయితే ఇప్పుడు 2.5 సంవత్సరం